ఓం నమ శివాయ. కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు. ఈ సంవత్సరంలో ఏముంది, కన్యరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగాల్సి ఉంది, ఏముందా అనేది చూసి చెప్పు తల్లి. జై కొండదేవత అమ్మవారు ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి శ్రీ కన్యరాశి వాళ్ళకి ఈ కన్యరాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాము. ఉత్తరాపాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, అదృష్ట యోగంలో చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి యోగం అనేది కనబడతలేదు పెద్దగా. ఎంత కష్టపడ్డా ఏది చేసినా కూడా ఆదాయంలో 14, ఖర్చులో 2. కాబట్టి రాజపూజిత 6, అవమానాలు 6. కాబట్టి ఈ రాశి వాళ్ళకి, ఈ కన్య రాశి వాళ్ళకి చాలా ఆదుర్తం ఎక్కువగా ఉంటుంది. సాధించాలి, సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, కుటుంబం పిల్లలు చదివించాలి, ఒక స్థాయిగా ఉండాలి, ఒక విధంగా చేరాలని వీళ్ళు చాలా విధానాలుగా ఉంటారు. కాబట్టి పబ్లిక్లో ఒక గౌరవాన్ని సంపాదించుకుంటారు. పబ్లిక్లో వచ్చేసి ఒక మంచి స్పందన, ఆలోచన వీళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఒక మంచి ఆలోచన ఇలా మైండ్లో అనేది ఉంటుంది. కాబట్టి ఒకళ్ళని అన్యాయం చేయాలి, ఒక నెత్తిన చేపెట్టాలి, ఒకళ్ళని మోసం చేయాలి అన్నిటికైతే వీళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తారు. కాబట్టి అలా అనుకోరు. వీళ్ళు ఏది అనుకున్నా కూడా అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని వీళ్ళు అనుకునే మనస్తత్వం చాలా మంచి హృదయం. కాబట్టి వీళ్ళకి విద్యారంగంలో చూస్తే చాలా వరకు బాగుంది. చాలా కష్టపడతారు, పోరాడతారు, కుటుంబాన్ని గురించి పోరాడి కుటుంబ బాధ్యతలను కూడా ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎంతో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కాబట్టి ఏ విధంగా చేసినా ఎక్కడ పోయినా కూడా 1, 2, 3 సంవత్సరాల నుంచి మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి అనేది ఉండకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. మరి ఈ కన్యరాశి వాళ్ళకి గతంలో ఉండదాని కాకోకుండా ఇప్పుడు మంచి చేంజెస్ కొని రాబోతున్నాయి. మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ఇల్లులు కానీ, ఆఫీసుల్లో చేంజెస్ కానీ, ఉద్యోగాల్లో డెవలప్మెంట్ కానీ, చేసే వ్యాపార రంగాల్లో, వ్యాపార ఉద్యోగ వ్యవసాయ రంగాలలో కూడా మార్పులు, చేంజెస్లు కూడా ఇలా జాతకముల విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా సొంతం చేయాలి, పార్ట్నర్గా ఉండకూడదు. పొత్తు అనేది వీళ్ళకి చాలా ప్రమాదకరం. పొత్తు వల్ల వీళ్ళకి చాలా లోతులో పడిపోతారు. పొత్తు వల్ల వీళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. మన దగ్గరుండి మన గురించి లేనిపోయిన విషయాలన్నీ చెబుతుంటారు, చేరాస్తుంటారు. అందువల్ల బంధువు మిత్రులతో ఎక్కువగా మీరు స్నేహ ధర్మంలో కూడా చాలా జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి. మీరు ఈ జాగ్రత్తలు మీరు తీసుకోకుండా అశ్రద్ధగా మీరు ఆలోచించినట్టుగైతే మీకు చాలా ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి. మరి మీరు చేయాల్సిన పనులు, చేసే పనులు చేతికాడికి రావటం, చేయి జారిపోవటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఇలాంటిది మీ కుటుంబం మీద, మీ మీద, మీ పిల్లల మీద, మీ కోడళ్ళ మీద, మీ కొడుకుల మీద, మీ కుటుంబం మీద కనబడుతుంది. ఇది కనబడగా నుంచి మీకు వెదుగుదల లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, లక్ష్మి నిలబడుకోకుండా మానసికంగా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి ఇలాంటి మీరు బాధలు పడుతున్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఒక స్త్రీ నుంచి మంచి శుభయోగం పొందే మార్గాలు కనబడుతున్నాయి. ఆ స్త్రీ నుంచి మీ దిశ తిరిగే యోగం కూడా కనబడుతుంది. ఆ స్త్రీ మీ ఇంట్లో పాదం పెట్టిన కానించి, ఆ స్త్రీ మీకు స్నేహం కలిసిన కానించి, ఆ స్త్రీ మీకు పరిచయం అయిన కానించి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు కొన్ని జరుగుతాయి. మీరు ఆటోమేటిక్గా కొన్ని పనులు, మీకు కొంత డైరెక్షన్ కూడా ఆ స్త్రీ నుంచి మీకు కొంత హెల్పింగ్ అనేది వస్తుంది. మీరు చేసే కార్యక్రమాలు కూడా మంచి మంచి కార్యక్రమాలు మీరు అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా ఆ భగవంతుడి దయ వల్ల మీకు తప్పకుండా వర్తించే ప్రాప్తి మీ జాతకంలో కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ మీ ప్లానింగు మూడో కంటికి తెలియకోకుండా చేసుకుంటేనే మీరు బాగుంటారు. మూడో కంటికి తెలిసిందిరా అంటే చాలా ప్రమాదకరాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. హెల్త్ పరంగా దాంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మరి ఈ సంవత్సరంలో కొన్ని లేనిపోయిన హాస్పిటల్ పాలుగాను, తర్వాత పోలీస్ స్టేషన్ ప్రాప్తి కానీ, కోర్టు సమస్యలు కానీ, ఈ 3 మీకు ఎదురయ్యే మార్గాలు అతి త్వరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఈ పోలీస్ స్టేషన్లో లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించాలని కూడా కొంతమంది, మిమ్మల్ని చేయాలని కూడా కొంతమంది చూస్తున్నారు.
అలాంటి సమస్యలు అనేది మీకు లేకోకుండా అన్ని విధానాలుగా మీకు బాగుండాలి అంటే మీ మీద ఉండాల్సిన ఈ కన్య రాశి వాళ్ళందరికీ వీళ్ళ మీద ఒక 5 గ్రహాలు పోషిస్తున్నాయి. అంటే 5 ఆ 5 గ్రహాల వలన వీళ్ళు పంచభూతాలు ఎలాగ వీళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నాయో చేతికాడకొచ్చి దూరం అయిపోతుంటాయి. అలాగా వీళ్ళు పూజించే దేవుళ్ళు, వీళ్ళు చేసే పూజ కార్యక్రమాలు, ఇలా బంధువు మిత్రులతో చేసే స్నేహాలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకి వృద్ధుల వరకు ఎన్నో డైరెక్షన్లు చెబుతుంటారు. ఎన్నో కొన్ని విధానాలుగా కొన్ని ఆలోచనలు కొంత చెబుతుంటారు. వీళ్ళు చెప్పిన 100% కరెక్ట్గా ఉంటుంది. కానీ వీళ్ళ డైరెక్షన్ వీళ్ళకి చెట్టు కాదు. వీళ్ళ డైరెక్షను ఏరే వాళ్ళకి చెప్తే ఏరే వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది. వీళ్ళకి ఏది చేసినా కూడా కరెక్ట్గా ఉంటుంది. ఎందువల్ల మరి వీళ్ళ మీద కొన్ని ప్రయోగాలు, కొన్ని శాతబడులు, కొన్ని అష్టదిగ్బంధనలు, కొన్ని లేనిపోయిన సమస్యలు వీళ్ళకి తగిలాయి. ఈ సంవత్సరంలో కూడా వీళ్ళ మీద సూపు కూడా ఎక్కువైపోయింది. ఆ సూపు కూడా ఉండకోకుండా వీళ్ళ గురించి అష్టదిగ్బంధన కుబేర చక్ర యంత్రంతో పూజ చేసిన అమ్మవారు కట్టుబంధన అనేది వీళ్ళ గురించి చేయాలి. మరి ఆ విధంగా మీరు చేయించుకుంటాను స్వామి అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఆ అష్టదిగ్బంధన కుబేర చక్ర యంత్రాన్ని మేము అమ్మవారు గుళ్ళో పూజ చేసి, శ్రీకాళహస్తిలో అమ్మవారు కట్టడి కట్టి, మేడారంలో అమ్మవారు పూజ చేసి, వస్తువులు పూజ చేసి ఇస్తుంటాం మేము. కాబట్టి మీరు చేయించుకోవాలనుకుంటే మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపించినట్టుగైతే మీ సమస్యని బట్టి, మీ యోగాన్ని బట్టి అది ఎలా ఉంది ఏమిటి అనేది మీకు చూసి అన్నీ మీకు చెప్పగలుగుతాను. మీకు ఏ సందేహం ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.